హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈ వీడియోలో వైజాగ్లో పెప్పర్ చికెన్ ఎలా తయారు చేసుకుంటారో పక్కా టిప్స్తో మీకు చూపించబోతున్నాను. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్త వారు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు దీనికోసం మసాలాలను ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 ఇంచులు దాల్చిన, 2 యాలకులు, 1 స్టారు, అలాగే 2 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని లైట్గా టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ బాల్స్ని యాడ్ చేశాను. అలాగే 1 టీ స్పూను జీరా, 1 టీ స్పూను సోంపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు, అంటే మసాలాలు వేగుతున్న వాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని స్టవ్ బంద్ చేసి చల్లారాక మనం ఒక జార్లోకి తీసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 100 ml వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 4 ఎండుమిరపకాయలు వేసుకొని లైట్గా టోస్ట్ చేసుకున్నాక ఇందులో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చిటపటలాడుతున్నప్పుడు ఒక 12 వరకు వెల్లుల్లి రెమ్మలను వేసుకోండి. ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా లైట్గా టోస్ట్ అయ్యాక ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కలర్ మారుతున్నప్పుడు ఒక 2 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవాలండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ అనేదాన్ని నేను అరగంట సేపు సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నానండి. అలా నానబెట్టడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా తయారయ్యి ముక్కకు సాల్ట్ అనేది కూడా పడుతుంది. పెద్ద ముక్కలను తీసుకున్నట్లయితే మీరు మధ్యలో గంటు పెట్టి తీసుకోండి, అప్పుడు మసాలాలన్నీ కూడా ముక్కకు బాగా పడతాయి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ని అయితే నేను యాడ్ చేశానండి, వీడియోలో స్కిప్ అయిపోయింది. మీరు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని మనం 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఒక్కొక్కసారి కదిపి పెట్టుకోవాలండి, లేదంటే అడుగంటిపోతుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ అనేది పైకి తేలింది. ఈ టైంలో మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, అది యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ డిష్ తయారు చేసుకోవడం చాలా సింపుల్. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా మీరు ఈ సండే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా పట్టిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మంచి వాసన వస్తుందండి డిష్ అయితే. సరే, చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే ఇట్టే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో నేను కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను. ఇలా వేయడం వల్ల డిష్కి మంచి ఆరోమా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. కొత్త వారు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను చేసే రెసిపీస్ అన్నీ అప్డేట్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.